తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తల బలరామకృష్ణ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద్ కళా కేంద్రంలో జిల్లా స్థాయి ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఉగాది అనగా మనకు గుర్తు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, పిచ్చుకలు, షడ్రుచుల విశిష్ట కలయిక అయిన ఉగాది పచ్చడి అన్నారు. తెలుగువారి పండుగలలో అత్యంత ప్రాధాన్యమైన పండుగ ఉగాది అని, తెలుగువారి ఎంతో అత్యంత వైభవోపేతంగా ఓ ఘనమైన వేడుకగా నిర్వహించుకోవడం తెలుగు సాంప్రదాయమని గుర్తు చేశారు. షడ్రుచుల విశిష్టత సూచికలుగా తెలియచేస్తూ తీపి సంతోషాన్ని, ఆనందాన్ని, కారం కోపాన్ని, ఉద్రేకాన్ని, మామిడి ఒగరు కార్యసాధనకు, ఉప్పు సమతుల్యత, చింతపండు పులుపు కష్టాలను, వేప దుఃఖాన్ని ప్రతీకగా గుర్తు చేస్తాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలుగువారి పండుగలలో తొలుత జరుపుకునే పండుగ ఉగాది పండుగ అని, మనసుకు గాయమైనప్పుడు ఊరట కలిగించే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎటువంటి వేడుకలు గుర్తుకొస్తాయన్నారు. 1000 సంవత్సరాల పరాయి పాలనలో మన దేశం ఉన్నప్పటికీ ఎటువంటి వేడుకలు నిర్వహించడం వలన భారతదేశాన్ని కాలగర్భంలో కలిపే అంశం ఉండదని గుర్తు చేశారు. ప్రతిరోజు పంచాంగాన్ని పఠనం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఇన్ఛార్జ్ జిల్లా దేవాదాయ అధికారి తోట సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉగాది పచ్చడి గురించి మన అందరికీ చెప్పడం జరిగింది. ఉగాది అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, మామిడాకులు, మామిడికాయలు, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అందరం తింటూ ఉన్నాం కూడా. కానీ అందులో మనకి 6 రుచుల యొక్క విశిష్టత మనకు ఖచ్చితంగా తెలియాలి. అందులో ఉండే తీపి మన సంతోషాలకి, ఆనందానికి సూచిక అయితే, అందులో ఉండే కారము మన కోపానికి, ఉద్రేకానికి సూచిక అయితే, అందులో ఉండే మామిడికాయ మనము ఎలా చేయాలి ఛాలెంజెస్, అలానే చింతపండు ఏదైతే పులుపుకి ప్రతీకగా వేస్తామో అది మన కష్టాలు, అలానే వేప మనకి సంబంధించిన దుఃఖం. సో ఒకరి జీవితం అనేది అన్ని రకాల ఎమోషన్స్తో ఉంటుంది. వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొని మనం మునుముందుకి సాగాలి అనే ఉద్దేశంతో కొత్త సంవత్సరాన్ని మనం ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం.